వర్తిస్తుంది ఒక పాయింట్ మీద నా ప్రకారం. ఎందుకంటే నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ ఎన్ని ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చాలా ప్రామిసెస్ చేశారు, కానీ అవేం నిలబెట్టుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి బీఆర్ఎస్కైనా చేస్తే ఆయనను నిలబెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం. మేము ఇంకా నిరుద్యోగులు చాలా మనోవేదనకు గురవుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామా అన్నారు, కానీ దేంట్లో కూడా ఇవ్వలేదు. ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా కొత్తది ఇవ్వలేదు. సో మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది ఈ పాయింట్ మీదనే. మా నిరుద్యోగుల సపోర్ట్ బీఆర్ఎస్కే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓన్లీ నోటిఫికేషన్ గురించేనా లేకుంటే 6 గ్యారెంటీ పథకాలు కూడా ఏమైనా వస్తున్నాయి? 6 గ్యారెంటీ పథకాలు ఓన్లీ 2-3 వర్తిస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓన్లీ 500కి అదన్నారు, కానీ అది 900కే వస్తుంది సిలిండర్ కూడా. ఇప్పుడు బస్సెస్ ఫ్రీ, కరెంట్ బిల్ అంతే, అవి 3 వస్తున్నాయి. ఇక్కడ లోకల్లో ఎవరు అందుబాటులో ఉంటారు? ఎప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తాయి? మా ఇక్కడ బస్తీ లీడర్ ఉంటారు కదా, ఏ పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు. శ్రావణి మాకు కంపల్సరీ కారు గుర్తు అంటే కేసీఆర్ గారు వాళ్ళ తరపు నుంచి సునీత గారు మాత్రమే గెలవాలి. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా మాకు చాలా మంచి చేశారు. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఆయన గొప్ప నిజాయితీ, ఆయన కోసం గొప్ప పద్ధతులు, ప్రతి ఒక్కటి ఇంటింటికి తిరిగి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు, కొంతమంది పార్టీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఒకళ్ళ ఇంటికి వచ్చి ఒక గ్లాస్ వాటర్ తాగుతారా? తాగరండి మాకు తెలిసినంత వరకు అయితే. బట్ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడమ్మా మీకు ఏ బాధ ఉన్నా మాకు చెప్పండి, ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ ఏదున్నా నాకు చెప్పండి అంటే ఆయన సపోర్ట్ చేశారు. మాకు మా మమ్మీ గారికి సపోర్ట్ చేశారు, మా ఇంటి కోసం సపోర్ట్ చేశారు. ఓకే, ఒక్క రూమ్ వచ్చింది, బట్ మా మమ్మీ ఇల్లు ఇంతవరకు రాలేదు. అసలు రేవంత్ రెడ్డి అంటున్నారండి. సరే, ఇప్పుడు పింఛన్కి ముసలి వాళ్ళకి 4000 ఇస్తున్నా అన్నారు. మా అమ్మమ్మ కనీసం 90 సంవత్సరాలు ఉంటుంది, దగ్గర 100కి ఉంది. అలాంటప్పుడు మరి ఆమె అడగడం తప్ప? రేవంత్ రెడ్డి గారు వచ్చారు కానీ ఆయన పీకిందేం లేదు, చేసిందేం లేదండి. ఇది పబ్లిక్, మీరు ఎందులో అయినా అయ్యండి, నేను భయపడను. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు కావాల్సింది 2028-29 వరకు ఆబ్వియస్లీ కంపల్సరీ కేసీఆర్ గారే గెలుస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఆయన పీకిందేం లేదు. అసలు ఏం చేస్తుందండి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? జస్ట్ ఎన్నిగా నా దగ్గర చాలా వీడియోస్ సేవ్ ఉన్నాయి, అవన్నీ పబ్లిక్ ముంగట చూపించచ్చా? ఓన్లీ రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన నోరు తెరిస్తే ఇన్స్టాగ్రామ్ లో ఆయన గురించి పచ్చి బూతులు కేటీఆర్ గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ అట్లాంటిది ఏదన్నా ఒక్క వీడియో చూపించండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన మీద అంత పాజిటివ్. 10 సంవత్సరాల పరిపాలనలో మాకు చాలా చేశారు కేసీఆర్ గారు. అండ్ స్లమ్ ఏరియా ఉందని ఓకే, నా వాళ్ళు ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెవలప్మెంట్ చేశారు. సో మా సైడ్ ఏం చేశారంటే ఓకే 2 BHK ఫ్లాట్స్ కట్టించారు. ఓనే ఉంది ప్రతి ఒక్కరికి, అమ్మ మీ పట్టాలు మీకే ఇచ్చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి మరి సర్వే చేయించి ప్రతి ఒక్కటి ఇదిగా చేసి మాకు 2 BHK ఇప్పించారండి. కాకపోతే ఒక్క రూమ్ రాలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వాలి. 2 years నుంచి మాకు ఇల్లు వచ్చి ఓకే 1.5 year, మరి 2 years అవుతుంది కదండి రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇప్పుడు ఆయన సీఎం ముఖ్యమంత్రి గారు, మరి ఎందుకు మాకు మా మమ్మీ ఏం తప్పు చేసింది? పింఛన్కి అప్లై చేస్తే కూడా ఆమెకు అప్లై అవ్వట్లేదు. మరి ఏమంట దీని మీద స్పందన? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా మమ్మీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మేము ఇదే కారు గుర్తుకే ఓటేస్తాం తెలుగులో, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. మేము పింక్ జెండాకే ఓటేస్తాం. బీఆర్ఎస్ మా పార్టీ. ఇప్పటికైనా ఎప్పటికైనా నేను వేసేది ఓన్లీ కేసీఆర్కే. నేనైతే పగడ్బందీగా గట్టిగా చెప్తున్నా, సునీతమ్మ గారే గెలుస్తారు. తెలంగాణ పక్కా వస్తారు మా జూబ్లీ హిల్స్కే. మేమైతే కాంగ్రెస్ కి ఓటేయం. ఇప్పుడు మైక్ లో కాంగ్రెస్ ఇన్ని చెప్పారు. మా పింఛన మా మమ్మీ హ్యాండ్ క్యాప్ ఉంది. పింఛన నెలకి 4000 వేస్తా అన్నాడు. 4000 వేసిందా? 2 నెలలకి 2000 వేస్తుండు. అది ఎక్కడ లెక్క? మీ న్యాయం మాకు చెప్పుర్రి, మాకు ఎక్కడ లెక్క మాకు న్యాయం చెప్పుర్రి. ఆ నెలలోనే 2
పెట్టిండు. ఆ ప్రీ బస్సులో కూడా లొల్లిలే. కనీసం ఇన్ని గ్యారెంటీలో మహిళలకి 2500 ఇస్తా అన్నాడు, ఇన్ని పైసలు ఇస్తా అన్నాడు. మొత్తం రైతులకు పైసలు రైతు కాడికే ఉంది మొత్తం అదంతా. ఇక్కడ సిటీలో వేసింది ఏం లేదు ఆయన. మేమైతే కంపల్సరీ చెప్తున్నాం, ఓటు మాత్రము మేము బీఆర్ఎస్ కే ఇస్తాం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు పాలన కానీ మాకు ఇంత సపోర్ట్ కూడా రాలేదు. మాకు సపోర్ట్ కూడా రాలే. గ్యాస్ ఒక మాట, గ్యాస్ ఎంత చెప్పిండు ఆయన, ఎంత చెప్పిండు మాకు అందాజ ఆయన తరపున. ఇప్పుడు మేము 1000 రూపాయలు ఇస్తే మాకు 30 రూపాయలు 90 రూపాయలు వస్తున్నాయి రిటర్న్. నువ్వు 500 గ్యాస్ అన్నాడువి, 1000 రూపాయల్లో 30-40 రూపాయలు ఎట్లా వస్తుంది? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం బతకొద్దా? ఇక నువ్వు రైతుల గురించి చూస్తావు, ఇటు గురించి చూస్తావు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటు పోవాలి? రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా, మాకు మీ ఇచ్చిన గ్యారెంటీలు మీరు మంచిగా సఫలంగా చేస్తే మీకు అనేది మేము ఎటు వెళ్ళాలో అటు వెళ్తాము. కాకపోతే నా ఓట్ల ఐడి వచ్చినప్పటి నుంచి నేను బీఆర్ఎస్కి ఓటేసిన, నా ఓటప్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నా కాంగ్రెస్కి ఏ చర్య లేదు. ఈనాడు చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ముందు చెప్తున్నా, నేను ఎవరికి వేసేయలే. కాంగ్రెస్ ఏమన్నా చేసి చూపించి అప్పుడు మాట్లాడమని. కాంగ్రెస్ కి హైదరాబాద్ డెవలప్ చేసింది మొత్తం కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ముఖం కూడా చూడకుండా అవుతుంది. రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా? కేసీఆర్ పాలన మంచిగా ఉందా? వాళ్ళు మంచిగా ఉంది. కేసీఆర్ పాలన మంచిగా ఉండే. చెప్పిగా ఆయన మరమ్మతులు బాగా పెట్టిండు, మరమ్మతులు బాగా పెట్టిండు, అప్పు చేసిండు అని అంటున్నారు వాళ్ళు. కేసీఆర్ పింఛన్లు అవే పింఛన్లు వస్తున్నాయి 2000. వాళ్ళకైతే అనుకుంటున్నావు ఓటు? మరి ఎవరికైతే అనుకుంటున్నావు ఓటు? రైతు బంధు కూడా చక్కగా ఎత్తలేడు. ఓటు వాళ్ళకైతే అనుకుంటున్నావు? కేసీఆర్కి వేయాలి. ఎందుకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ వేయవా? వెయ్యాలంటే మరి ఇప్పుడు ఈయన పని మంచిగా చేస్తాడు. మరమ్మతులు బాగా పెట్టిండు. ఇక అప్పు చేసినట్టు కానీ మరమ్మతులు బాగా పెట్టిండు. పరిపాలన మంచిగానే ఉండే కానీ ఇక ఇంటికి నల్లలు తెచ్చిండు, మంచిగానే చేసిండు. నమస్తే, నా పేరు తిమ్మన్న. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం చేయలేదన్నా. ఇప్పుడు ఇంత మునుపు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉండి కలిసి కూడా ఏం చేయలేదు. చేసిందంటే ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నది కట్టింది, సరే మాస్ కట్టించింది, కానీ ఎవరు ప్రజలకు ఇవ్వలేదు. అన్ని బీడుబడి ఊకో ఉన్నాయి. కొందరు కిరాయి కట్టుకుంటా ఏమో అవస్థలు పడుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు మరి అది ఏం చేస్తలేదని తెలిసి కొందరు అందరూ మళ్ళీ ఇక్కడ ఎవరికి కాంగ్రెస్కి వేసిరు. ఆయన వచ్చిండు ఏదో చేస్తాను అనికేసి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, కానీ అయినా కూడా ఏమి చేయలే. ఏది మన ఆర్టీసీ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, దానికి తప్ప ఏం చేయలే. ఏది సిలిండర్ అన్నాడు, అది ఏం లేదు. ఇంకోటి ఏమి 2500 ఇస్తానన్నాడు లేడీస్కి, అది ఇవ్వలే. ఇంకోటి ఏది మన ఉద్యోగాలు వేపిస్తానన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు చేస్తానన్నాడు, అవి ఏం చేయలేదు. ఏం చేయాలి? ఇంకే ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలి? అందరు వచ్చినా కూడా వాళ్ళు బాగుపడడానికి చూస్తారు, కానీ ప్రజలకు ఏం చేసేటట్లు ఎవరు చేయరు. ఎవరు చేయాలి? ఇంకా రాజులు అవుతారు, కానీ ఎవరు పేదోడు లేకనే ఉంటాడు. వాడు పేదోడు ఎప్పుడు కష్టం చేసినా వాని కడుపు నిండుతుంది తప్ప ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కడుపు నింపరు. ఏమంటే తిరగాలి, ఇది అవుతుంది. సరే, మంచిదనా?